మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామ లెక్కలేని స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక ఆరాధనలో పాలు పంచుకునే గొప్ప ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. బ్రతికున్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ దయా తండ్రి. శాశ్వతమైన ప్రేమతో, మార్పులేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనుక మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో దాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రాలు. అత్యల్పుణ్ణి అపాత్రున్న నేను కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ఈ వాక్యం ద్వారా నాతోనూ వాక్యం వింటున్నటువంటి నీ యొక్క ప్రజతోనూ స్పష్టంగా మాట్లాడి గొప్ప నెమ్మది, ఆదరణ, ఓదార్పు నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరు కలుగొచ్చాను నాయన. అయ్యా, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ సేవకులు మేమందరము కూడా బహుశ్రద్ధ కలిగి ఆలకించడానికి సహాయం చేయమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి దివ్యమైనటువంటి వర్తమానము కష్ట లేదా క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యము చెప్పి భయమును పోగొట్టి విజయ పదంలో నడిపించేటువంటి దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం కూడా ఉన్నాం. మనం ఎంత భక్తులమైనప్పటికీ, ఎంత ఆత్మీయులమైనప్పటికీ మన జీవితాలలో ఇక కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన జీవితాలోనికి రావు అనడానికి ఏమాత్రము కూడా ఆధారాలు లేవు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా మనం ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు చక్కని ఆలోచన చెప్పి మన ముందుకు నడిపించేటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ధైర్యపు మాటలు, ప్రోత్సాహకరమైనటువంటి పలుకులతో మనల్ని ఆదరింపజేసేటువంటి దివ్యమైనటువంటి వాగ్దానాలు అనేకమైనవి బైబిల్లో మనకున్నాయి. రెండోదిగా మనం చూసినట్లయితే నిరాశ నిస్పృహలో ఉన్న వారికి అడ్డంకులు, అవాంతరాలు అన్నీ కూడా అపజయాలు, ఆపదలు ఎదుర్కొంటున్న వారికి, అనారోగ్యాలు ఎదుర్కొంటున్న వారికి కృపగల దేవుడు అభయమిచ్చి ప్రోత్సహించి విజయం వైపు నడిపించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితము, నా జీవితము ఈ భక్తులు పడినటువంటి శ్రమలకి, ఈ భక్తులు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళకి సరిపోలికగా మన జీవితాలు కూడా ఒకవేళ ఉన్నట్లయితే, ఏ విధముగా ఆ భక్తులను దేవుడు భయములో నుంచి విజయ పదంలో దేవుడు నడిపించాడో, ఈ మధ్యాహ్న కాలసిన వాక్యం వింటున్న నిన్ను, నన్ను కూడా ఆ కృపగల దేవుడు ప్రతి భయములో నుంచి విడుదల కలుగు చేసి విజయ పదంలో ప్రభు నడిపించునుగాక. అందులో మొట్టమొదటి వ్యక్తి చాలామంది ఉన్నారు. ఒక 3-4 విషయాల గురించి మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానించి మన వాక్యంలోకి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే, భక్తుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఒక భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు. యెహోషువ నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి భయపడుతూ ఉన్నాడు, దిగులు పడుతూ ఉన్నాడు, ఆందోళన పడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతూ మోషే చనిపోయాడని చెప్పి మరలా యెహోషువ గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఎందుకు యెహోషువకి మోషే చనిపోయాడనే మాటను ఎందుకు గుర్తు చేస్తున్నాడు అని చూసినట్లయితే, యెహోషువ గత జ్ఞాపకాల్లో నుంచి, గత అనుభవాల్లో నుంచి ఇంకా బయటికి తేరుకోలేదు. ఆ భయంకరమైనటువంటి షాకులోనే యెహోషువ బ్రతుకుతూ ఉన్నాడు. రెండవది, భవిష్యత్తు గూర్చినటువంటి భయం అనేది యెహోషువకి ఒక ఆందోళన పట్టుకుంది. మోషే భక్తి జీవితం ఎక్కడా, నా భక్తి జీవితం ఎక్కడా? మోషే గారికి ఉన్నటువంటి నైపుణ్యత ఏపాటిది, నా నైపుణ్యత ఏపాటిది అని చెప్పి మోషేతో తన జీవితాన్ని పోల్చుకుంటూ మరింత కృంగిదల్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి యెహోషువతో దేవుడే స్వయంగా మాట్లాడి అనేక సందర్భాలలో అనేకమైనటువంటి వచనాల్లో దేవుడు అంటాడు కదా, యెహోషువ నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, మోషేకి తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. అయితే నీవు ఈ ధర్మశాస్త్రము ధ్యానించుట యందు కుడుముకి కానీ ఎడమకి కానీ తొట్టిల్లిపోకుండా నువ్వు ముందుకు సాగిపో అని చెప్పి కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి ధైర్యపు మాటలు, పదే పదే భయపడవద్దు అని చెప్పి యెహోషువతో దేవుడు మాట్లాడడానికి గల కారణము, యెహోషువలో ఉన్న భయమును దేవుడు తొలగించాలని, ధైర్యపరిచి ముందుకు నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉంది కనుక భయపడవద్దు అని చెప్పి దేవుడు అనేక పర్యాయాలు యెహోషువతో మాట్లాడుతున్నట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో కూర్చుని వాక్యం వింటున్న నీ బ్రతుకులో నా బ్రతుకులో దేని గూర్చి భయపడుతున్నావు? గత జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటూ, గత కాలంలో మన అపజయాలు జ్ఞాపకం చేసుకుంటూ, గత కాలంలో మనం అనుభవించినటువంటి కష్టాలని స్మరణకు తెచ్చుకుంటూ మరింత కృంగిపోయే స్థితిలో ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నిబ్రము కలిగి ధైర్యంగా ముందుకు సాగండి. ఇలా ముందుకు సాగండి అని దేవుడు యెహోషువను ధైర్యపరిచినప్పటికీ కూడా యెహోషువ జీవితంలో కష్టాలు రాలేదా? యెహోషువ జీవితంలో ఇబ్బందులు ఎదురవ్వలేదా? యెహోషువ జీవితంలో సవాలు ఎదురవ్వలేదా? ఖచ్చితంగా ఎదురైనాయి. ఎలాంటి సవాలు ఎదురైనాయి? ఏ విధంగా యెహోషువ వాటిని జయించగలిగాడు? మన జీవితాల్లో అలాంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు నీవు నేను కూడా దేవుని బట్టి ఏ విధంగా వాటిని జయించాలి అనే దానికోసం మనం నేర్చుకున్నట్లయితే, యెహోషువ ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి సవాలు యొర్దాను నది. ఇక మరికొద్ది దినాలలో పాలు తేనె ప్రవహించే దేశమైన కానాను దేశానికి మనం చేరబోతున్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎదురైనటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య యొర్దాను నది. ఆ యొర్దాను నది దగ్గర ఇంచుమించుగా 3 రోజుల పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ నదిని చూస్తూనే ఉండిపోయారు. ఆ నది యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, ఇది హెర్మోను అనేటువంటి ఉన్నతమైనటువంటి పర్వతం నుంచి 4 శాఖలుగా అది విభజించబడి 4 శాఖలు కూడా ఒక చోట కలిసి ఉద్రిక్తంగా ప్రవహించేటువంటి నది యొర్దాను నది. అందుకనే యొర్దాను అనే మాటకి దిగిపోవుటన అర్థమిస్తుంది. ఇంచుమించుగా 2380 మైలు దూరం ఎత్తైనటువంటి స్థలం నుంచి అది దిగి ఉధృతంగా ప్రవహించి అది మృత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఇంచుమించుగా 251 మైలు దూరం ప్రయాణించి అది వేగంగా వెళ్ళి యొర్దాను నదిలో యొర్దాను నది మృత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. దాని యొక్క లోతును మనం చూసినట్లయితే 3 అడుగుల నుంచి ఇంచుమించుగా 12 అడుగులు లోతైనటువంటి నది ఆ నది ప్రవహించేటువంటి ఆ ప్రవాహాన్ని చూసినట్లయితే 40 మైళ్ళు అనగా ఇంచుమించుగా 64 కిలోమీటర్లు వేగముతో ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ భయంకరమైనటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉంటుంటే మనం పొరపాటున కూడా ఈ నదిని దాటి అవతలకి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు.
అది అనేక చెట్లతో నిండి ఉన్నటువంటి నది కాబట్టి ఎవరైనా కానీ ఒకవేళ దిగే ప్రయత్నం చేస్తే ఆ నది ఈ ప్రవాహ వేగానికి అందులో దిగిన వ్యక్తిని కొట్టుకుపోయేటట్లుగా చేసి ఆ యొక్క మృత సముద్రంలో తేలేటట్లు చేస్తుంది. ఇక మృత సముద్రంలోకి వెళ్ళారంటే చనిపోయేటట్లుగా అర్థం. ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏం చేద్దాం, యెహోషువ ఏమవుతుంది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంటే యెహోషువ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని గత కాలంలో దేవుడని యెహోవా అతని పట్ల తన కళ్ళ ఎదుట చేసినట్టు విశ్వాసపు అనుభవాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు ఆ యోర్దాను నదిని ఎలా దాటాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సలహాలు, సూచనలు, హెచ్చరికలు జారీ చేసినప్పుడు వాటన్నిటినీ పాటించినటువంటి యెహోషువ యాజకులందరినీ కూడా నియమించి, యాజకులారా మీరందరూ కూడా దేవుడని యెహోవా చెప్పినట్లుగా ఈ మందసాన్ని మోస్తూ యోర్దాను నదులు అడుగు పెట్టండి. ఎప్పుడైతే మీ పాదాలు ఈ యొక్క మందసాన్ని మోసేటువంటి యాజకుని యొక్క పాదాలు ఆ యోర్దాను నదిలో పెట్టగానే యోర్దాను నది అంతా కూడా 2 పాయలుగా చీలిపోతుంది అని చెప్పినప్పుడు విశ్వసించినటువంటి యాజకులందరూ కూడా ఆ మందసాన్ని తీసుకుని వెళ్తూ ఆ యోర్దాను నదిలో మొదటి అడుగు పెట్టగానే యోర్దాను నదంతా కూడా ఏకరాశిగా మిగిలిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యోర్దాను నది దాటి అద్దరికి చేరుకున్నారు. అద్దరికి చేరుకోగానే యెహోషువకి దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన ఆలోచన, 12 గోత్రాల వారు కూడా 12 రాళ్ళు తీసుకోండి, ఆ 12 రాళ్ళు కూడా ఈ ఆరిన నేలలో పాతండి. ఎవరైనా కానీ మీ పిల్లలు తర్వాత తరం వారు ఈ రాళ్ళు ఏంటి అన్నప్పుడు ఈ ప్రాంతంలోనే మన దేవుడని యెహోవా ఆరిపోయేటట్లుగా యోర్దాను నదిని 2గా చీల్చినటువంటి ఈ యొక్క ప్రదేశం అని చెప్పి అందరికీ చెప్పండి అని చెప్పి యెహోషువ వాళ్ళందరికీ కూడా ఒక సూచనని జారీ చేశాడు. దేవుని వాక్యం ప్రేమిలారా, ఎందుకు ఇలాంటి పరిస్థితి యెహోషువ చేశాడంటే మనం కూడా అంతే. ఈరోజు దేవుడు చేసినటువంటి ఉన్నతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు రేపుడికి మర్చిపోయేటట్లుగా మనం ఉంటున్నాం. అందుకనే భక్తుడైన కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగన సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా మరవద్దు అని చెప్పి దేవుడు పదే పదే కీర్తనకారుడు పాడుకుంటూ ఉంటున్నాడు. దేవుని వాక్యం ప్రేమిలారా, ఈ రకంగా మొదటి సవాలు యెహోషువ ఎదుర్కొన్నాడు, చక్కగా దాటేశాడు. అయిపోయిందా? ఇక మరి కానాను దేశం అడుగు పెట్టబోతున్నారా? లేదు. వెంటనే యెహోషువకి ఎదురైనటువంటి 2వ సవాలు యెరికో గోడలు. యెరికో గోడలు ఎదురవుతున్నాయి. యెరికో గోడల యొక్క ఎత్తు ఇంచుమించుగా 11 అడుగులు. 2 గోడలు కలిగి ఉంది. మొదటి గోడ లోపల ఉన్నటువంటి గోడ ఇంచుమించుగా 12 అడుగుల వెడల్పు, బయట ఉన్నటువంటి గోడ 6 అడుగుల వెడల్పు. ఇంత ఉన్నతమైనటువంటి యెరికో గోడలను దాటుకుని వెళ్ళి ఆ దేశమును స్వాధీనపరుచుకోవాలంటే చాలా కష్టం, చాలా క్లిష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా కొంతకాలం క్రితము వేగులు వారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రాంతీయులందరూ కూడా బలమైనటువంటి వారు, వాళ్ళ దృష్టికి మనమందరము కూడా మిడతల్లా కనపడతాం అనే మాటల్ని ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఒకరిని చూసి ఒకరు ఏడవడం మొదలు పెట్టారు. వెనక్కి వెళ్ళలేం, ముందుకు వెళ్ళలేం అని చెప్పి కృంగిపోతున్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా చూసి యెహోషువ దేవుడని యెహోవాకు మొర్రపెట్టాడు. అలా మొర్రపెట్టినప్పుడు దేవుడు ఒక హెచ్చరికను జారీ చేసి మీరందరూ కూడా 6 రోజుల పాటు నిశ్శబ్దంగా యెరికో గోడల చుట్టూ తిరగండి విశ్వాసంతో. 7వ రోజున ఉదయాన్నే లేచి 7 సార్లు మీరు తిరుగుతూ మీరందరూ కూడా యాజకులు బూరలు ఊదుతూ వాయిద్యాలు వాయిస్తూ స్తుతి చేస్తూ ఉన్నప్పుడు యెరికో గోడలన్నీ కూలిపోతాయని చెప్పారు. ఈ మాట విశ్వాస వీరుడైనటువంటి యెహోషువ ఈ మాటలు నమ్మి అక్కడున్న యాజకులందరూ కూడా తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా దేవుడు చెప్పినట్లుగానే యెరికో గోడల చుట్టూ 7 సార్లు 7వ దినాన్ని 7 సార్లు ప్రదర్శన చేసి అందరూ కూడా స్తుతి చేస్తున్నప్పుడు ఆ యెరికో గోడలన్నీ కూడా కూలిపోయినట్లుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ రోజున
యోర్దాను శ్రమలకి సాదృశ్యంగా ఉంది. నీ జీవితంలో ఈ శ్రమలు నేను దాటలేను, ఈ బాధలు నేను దాటలేను, ఈ కన్నీటిలో నుంచి నేను బయటకు రాలేను అని చెప్పి ఒకవేళ నీకు నీవుగానే ఒక నిశ్చేతకు వచ్చేసి అల్పవిశ్వాసంతో అధైర్యంతో ఉప్పొంగిపోతున్నటువంటి యోర్దాను లాంటి శ్రమలను చూసి నువ్వు కృంగిపోయి ఉన్నావా? యెహోషువకి తోడుగా ఉండి నడిపించిన దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా శ్రమలను దాటేటట్లుగా ప్రభు చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఎరుకో లాంటి భయంకరమైనటువంటి గోడవలే నీకున్న అప్పులు, నీకున్న అనారోగ్యాలు, నీకున్నటువంటి కుటుంబ సమస్యలు ఎరుకో గోడల వలె నీ చుట్టూ కూడా ఉండి నీ జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎరుకో గోడలు స్తుతి ఏ విధంగా వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిని మార్చివేస్తుందో ఈరోజు నీవు నేను చేసేటువంటి స్తుతి ఆరాధన ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఎరుకో లాంటి గోడలన్నిటినీ కూడా కృపగల దేవుడి మధ్యాహ్న కాల సమయంలో కూల్చివేసి నేను విజయ పదంలో ప్రభు నడిపించునుగాక. రైట్. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యెహోషువకి ఎదురైనటువంటి మూడవ సవాలు యుద్ధాలు. యెహోషువకి యుద్ధం చేయడం అంతగా అనుభవం లేనప్పటికీ కూడా ఇప్పుడు ఇంచుమించుగా అనేక మంది రాజులు 7 జాతుల వారు ఒకేసారి యెహోషువ మీదకి యుద్ధానికి వచ్చారు. ఒకేసారి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషువ ఆ 7 రాజుల్ని కూడా ఎలా మట్టి కరిపించారు? వారినే కాకుండా ఇంచుమించుగా 39 మంది రాజుల్ని జయించి జయశాలిగా ఏ విధంగా యెహోషువను దేవుని నిలబెట్టాడు. ఒకప్పుడు భయముతో, దిగులుతో, ఆందోళనతో ఉండేటువంటి యొక్క యెహోషువని ఇంత బలశాలిగా, ఇంత ధైర్యశీలిగా దేవుడు ఎలా మార్చాడు? ఏ యుద్ధాలు చేశాడు? ఎవరితో యుద్ధాలు చేశాడో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మీరు యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఇంచుమించుగా 7 జాతుల వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ 7 జాతుల వారిని గురించి మనమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో నేను టూకీగా చెప్తాను. దేవుని చిత్తమైతే వాళ్ళకున్న అనుభవాలు, మనం కూడా జయించవలసినటువంటి అనుభవాల గురించి నేను తెలియజేస్తాను. మొట్టమొదటి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, జీవం గల దేవుడు మీ మధ్యనున్నాడయ్యు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్షీయులను, అమోరీయులను, యోబీషీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోషువ జీవితంలో ఎదురైనటువంటి 3వ సవాలు, ఈ జాతులందరినీ కూడా జయిస్తే తప్ప అబ్రహాముకి 500 సంవత్సరాల క్రితము దేవుడిచ్చిన వాగ్దానాన్ని వాళ్ళ జీవితాల్లో స్వాధీనపరుచుకోవాలంటే 7 జాతుల వారిని వీళ్ళు జయించాలి. ఈరోజు నీవు నేను కూడా వాగ్దాన దేశమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ 7 జాతుల యొక్క అనుభవాలని మనం కూడా జయించాలి. నేను టూకీగా చెప్తాను. అందులో మొట్టమొదటిది కానానీయులు, అనగా ధనాపేక్ష పరులు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని వాక్యం చెప్తుంది. ధన సంపాదన కొరకు, ధన సంపాదనలో పడి జీవం గల దేవుని యొక్క కృపని ఏ ఒక్కరము కూడా దూరం చేసుకునే వారికి ఉండొద్దు. కానాని యొక్క స్వభావము ధనాపేక్ష లాంటి స్వభావం. రెండవదిగా హిత్తీయులు. ఎవరండి? హిత్తీయులు. హిత్తీయుల యొక్క స్వభావము, యెహోషువ హిత్తీయులను కూడా జయించాడు. హిత్తీయుల యొక్క స్వభావాన్ని మనం చూసినట్లయితే వారందరూ కూడా అసూయ పరులు. క్రైస్తవ జీవితంలో అసూయ అనేది, మానవ జీవితంలో అసూయ అనేది భయంకరమైన పాపం. మన తోటివారు అభివృద్ధి నొందుతున్నప్పుడు, మనకంటే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు వారిని చూసి హృదయపూర్వకంగా దేవుని స్తుతించేవారు ఉండాలి. కానీ పొరపాటును కూడా వాళ్ళని చూసి అసూయ పడేటువంటి తత్వం మనకున్నదంటే నీలో నాలో కూడా హిత్తీల స్వభావాలు ఉన్నాయని గుర్తెరగాలి. తర్వాత మనం చూసినట్లయితే గనక హివ్వీయులు, అనగా కామకత్వం కలిగినటువంటి ప్రజలు. దయచేసి ఇలాంటి స్థితిగతులు కలిగినటువంటి స్వభావాలని కూడా మనం జయించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే పెరిజ్జీయులు. పెరిజ్జీయులు దేనికి సాదృశ్యున్నారంటే కోపిష్ఠులు,
కోపంతో రగిలిపోయేటువంటి తత్వం కలిగిన వారు ఈ యొక్క పెరిజీయులు. తర్వాత మనం చూసినట్లయితే కనుక గిర్గేషీయులు అనగా దీనికి అర్థం మనం చూసినట్లయితే తిండిని ఎక్కువగా ప్రేమించేవారు. తిండిబోతులు అనేటువంటి స్వభావం వీళ్ళు కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అమోరీయులు అనగా గర్విష్ఠులు. ఎవరండి? అమోరీయులు అనగా గర్విష్ఠు స్వభావం కలిగిన వారు. వారిని జయించాడు యెహోషువ. ఇక చివరిగా మనం చూసినట్లయితే యెబూసీయులు అనగా సోమరితనంతో బ్రతికేవారు. సోమరితనాన్ని కూడా జయించేటట్లుగా మనమందరం ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి అనుభవాలన్నిటినీ కూడా, ఇటువంటి 7 జాతుల స్వభావం కలిగిన వారందరినీ కూడా యెహోషువ జయించి కానాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించి ఆయన కూడా అడుగుపెట్టాడు. ఒక భయస్థుణ్ణి, దిగులుతో ఉన్న వ్యక్తిని, ఆందోళనతో ఉన్న వ్యక్తిని, భవిష్యత్తు గురించి భయపడుతున్న వ్యక్తిని కృపగల దేవుడు ఏ విధంగా ప్రేమించి ఆ యొక్క పాలు తేనె ప్రవహించే దేశం అడుగుపెట్టేటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చినట్లుగా, ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేని కొరకు దిగులుతో ఉన్నాం, దేని కొరకు ఆందోళనతో ఉన్నాం, నిన్ను నన్ను కూడా కృపగల దేవుడు ఆ వాగ్దాన దేశం అడుగుపెట్టేట్లుగా ప్రతి భయాన్ని నీలో నుంచి తొలగించుకోవాలి. దయచేసి నేను నా యొక్క భవిష్యత్తు ఏంటి, నా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, నేను ఇంత భక్తిని చేసి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానా, నా జీవితంలో ఎదురవుతున్నటువంటి ఒక సమస్య మరొక సమస్య, ఒక సమస్య నుంచి బయటపడితే మరొక సమస్య నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పి ఒకవేళ యెహోషువ లాగా నీవు నేను కూడా ఇలాంటి సవాళ్ళతో కూడిన జీవితాన్ని ఎదుర్కొంటున్నావా? అధైర్యపడవద్దు. నిన్న నేడు రేపు ఎల్లప్పుడు ఏకరీతిగా ఉన్నటువంటి కృపగల దేవుడు నీ పట్ల నా పట్ల ఉన్నతమైన కృపను దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా. రైట్, 2వ భక్తుని గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అబ్రహాము. ఎవరండి? అబ్రహామును గూర్చి మనం చూసినట్లయితే అబ్రహామును గూర్చి బైబిల్ గ్రంథంలో చూడండి. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామాను భయపడొద్దు, నేను నీకు కేడుము, నీకు బహుమానమును అత్యధికమగునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా ఒకసారి చదవండి. యెహోవా నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకి వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము సహోదరు కుమారుడైన లోతు సొదొమ గుమొర్రా ప్రాంతాన్ని కోరుకుని అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినటువంటి యొక్క లోతు జీవితంలో ఉన్నపాటున ఇంచుమించుగా 4 రాజులు ఆ దేశం మీద దండెత్తి ఆ సొదొమ గుమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దోచుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ వార్త తెలిసినటువంటి అబ్రహాము నిజంగా అప్పటి వరకు కూడా బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి యుద్ధం చేసిన వ్యక్తి అబ్రహాం. మనం చూసినట్లయితే ఆదాము ఎక్కడ కూడా యుద్ధం చేసినట్లుగా మనకు కనిపించదు. హేబేలు యుద్ధం చేసినట్లుగా మనకు కనిపించదు. హానోకు యుద్ధం చేసినట్లుగా మనకు కనిపించదు. నోవాహు యుద్ధం చేసినట్లుగా మనకు కనిపించదు బైబిల్లో. కానీ అబ్రహాము ఈ యొక్క 14-15 అధ్యాయాలకు వచ్చేసరికి ఈ యొక్క లోతు సమస్తం కోల్పోయాడనేటువంటి బాధని విన్నటువంటి యొక్క అబ్రహాము తన ఇంటన పుట్టినటువంటి 318 మంది పనివారిని, అక్కడ సైనికులను రాయబడలేదు, తన ఇంట పుట్టినటువంటి 318 మంది అలవాటైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి 318 మందిని వెంట పెట్టుకుని, నమ్మకమైనటువంటి 318 మందిని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు. కత్తి పట్టుకోవడం రానటువంటి యొక్క అబ్రహాము యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ 4 రాజుల్ని కూడా మట్టి కరిపించి అచంచలమైన విజయాన్ని సాధించి తిరిగి ఈ యొక్క లోతు కోల్పోయినవన్నీ కూడా తిరిగి
అప్పగించి ఇంటికి వచ్చేసాడు. ఈ 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు, కానీ నిద్రపడతలేదు. అప్పుడు దేవుడని యెహోవా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి అబ్రహాంతో స్పష్టంగా మాట్లాడి, అబ్రహామా, ఇది జరిగిన తర్వాత అబ్రహాముకు ఒక రకమైన ఆలోచనలు. ఒకవేళ ఈ యొక్క రాజులందరూ కూడా ఒకటై నా మీద పగపట్టి నా మీద యుద్ధానికి వస్తే నేను ఏమైపోతాను, నా పరిస్థితి ఏమైపోద్ది, నా భవిష్యత్తు ఏమైపోద్ది అని చెప్పి యుద్ధమైన తర్వాత ఒక రకమైనటువంటి భయము, ఆందోళన ఈ యొక్క అబ్రహాం జీవితంలోకి వచ్చినప్పుడు హృదయాంతరము లేనటువంటి దేవాతి దేవుడు అబ్రహాంతో స్పష్టంగా మాట్లాడి, అబ్రహామా, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు అని చెప్పి నేను నీ కేడుముగా ఉంటాను. హల్లెలూయ. దేని కొరకు నువ్వు భయపడుతున్నావో, ఎవరు వస్తారని నువ్వు భయపడుతున్నావో, దేని విషయంలో నువ్వు కృంగిపోతున్నావో నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడుముగా ఉంటాను. మనుష్యులు నీకు తోడుగా ఉంటారంటే అది నమ్మశక్యం కాదు. నీకేదైనా ఆపదొస్తే గనక నేను నీతో ఓడుగా ఉంటానంటే అది నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ కృపగల దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను నీకు కేడుముగా ఉంటాను, నేను నీకు రక్షణ కవచంగా ఉంటాను, నీకే అపాయము కూడా నీ దరి చేరదు అని చెప్పి దేవుడైన యెహోవా స్వయంగా అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒకవేళ ఏది నిన్ను తాకుతుందని, ఏది నిన్ను చంపేస్తుందని, ఏది నిన్ను అపహరిస్తుందని, ఏది నిన్ను క్షీణింపజేస్తుందని దేని కొరకైతే నువ్వు భయపడుతున్నావో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాతి దేవుడే నీ కేడుముగా ఉండి నీ చుట్టూ కూడా ఒక కంచె వలె ఆయన ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నిరాశలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వాగ్దానం చేసి నేను నీకు కేడుముగా ఉంటానని చెప్పినట్లుగా ఈ మధ్యాహ్న కాల మనకు కూడా దేవాతి దేవుడు కేడుముగా ఉండడానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఎప్పుడూ కూడా యుద్ధాలతో కూడినదే. అయితే యుద్ధములో మనల్ని అందరినీ కూడా గెలిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వాని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనండి. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము కూడా పోరాట జీవితాల్లో ఉన్నాం కనుక ఆపద్దినమందు సాతానుని జయించడానికి మనమందరం కూడా సర్వాంగ కవచం ధరించుకునేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇక 3వ వ్యక్తిని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. దావీదు. కీర్తన 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికిని భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును. 14వ వచనం చదవమ్మా. 14, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకును, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ప్రైజ్ ది హల్లెలూయా. అనుభవంతో చెప్తున్న మాటలు, కీర్తనకాడిన దావీదు అనుభవంతో చెప్తున్న మాటలు. నిరాశ నిస్పృహలో ఉన్న సందర్భాలు బైబిల్ గ్రంథంలో దావీదు పడిన సందర్భాలు 1 కాదు 2 కాదు. నమ్మక ద్రోహాలు, కుటుంబంలో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, దావీదు కొని తెచ్చుకున్న సమస్యలు, ఇవన్నీ కూడా దావీదు జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు దావీదు నేర్చుకున్నది ఒకటే, ఈ లోకంలో ఏ ఒక్కరు నమ్మదగిన వాళ్ళు కాదు,
కృపగల దేవుడు తప్ప అని చెప్పి సంపూర్ణంగా విశ్వసించి తన జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి, బాధలను బట్టి తన్ను తాను నిందించుకుని తనతో పాటు ఉన్న వారిని నిందించే ప్రయత్నం చేయలేదు. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి సమయాలు 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటి సమయాలు 30వ అధ్యాయంలో ఈ యొక్క దావీదుతో పాటు ఉన్నటువంటి వారి యొక్క భార్య, పిల్లల్ని, ఆస్తిని, సమస్తాన్ని కూడా శత్రువులు దోచుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా దావీదు మీద రాళ్ళు రువ్వి చంపాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదుకు అర్థమైనటువంటి ఒక విషయం, ఈ లోకంలో ఏ మనుషుడు కూడా నమ్మదగిన వారు కాదని గమనించినటువంటి యొక్క దావీదు తమ దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని విశ్వాసముతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తాడు. దేవుడి దగ్గర విచారణ చేస్తే నిరాశ నిస్పృహలో సర్వం కోల్పోయి ఒక అభాగ్యుడిగా మిగిలినటువంటి యొక్క దావీదు దేవుని దగ్గర సలహా అడిగినప్పుడు, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు చక్కని ఆలోచన చెప్పి దావీదు కోల్పోయినవన్నిటినీ కూడా తిరిగి సంపాదించుకున్నట్లుగా ప్రభు చేస్తాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించినటువంటి దావీదు 27వ కీర్తన రాస్తూ అంటాడు కదండి, యెహోవా నాకు రక్షణాయే. ఏమంటాడండి? యెహోవా నాకు రక్షణాయనే, ఆయనే నా భయములన్నిటినీ కూడా ప్రారదోలి నన్ను ధైర్యపరిచేవాడు, ఆయనే నన్ను కాపాడేవాడని చెప్పి ఈ యొక్క 27వ కీర్తన కావచ్చు, రెండవదిగా 23వ కీర్తన కావచ్చు, ఏ కీర్తనలైనా కానీ గాఢాంధకారపు లోయలు నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకనగా ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది అని చెప్పి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. గాఢాంధకారపు లోయలో వెళ్ళినా కానీ అధైర్యపడను, కన్నీటి లోయలో ప్రయాణించవలసిన పరిస్థితి వచ్చినా కానీ నేను భయపడను, ఎందుకనగా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడనేటువంటి పరిపూర్ణ విశ్వాసము దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవుడు దావీదుని విజయపదం నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే గనక యోధా ప్రజలు సందర్భం చెప్పి నేను ముందుకు వెళ్తాను, సమయం అవుతుంది కాబట్టి. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు మనం చూస్తున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజల్లో రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాని దేవుడు స్వస్థపరిచిన తర్వాత బబులోను వారు వేగులు వారుగా వచ్చి ఈ యొక్క హిజ్కియాతో మాట్లాడుతున్నప్పుడు హిజ్కియా తన రాజ్యంలో ఉన్న సమస్తాన్ని కూడా సేవకునితో సంప్రదించకుండా సమస్తాన్ని చూపించాడు. అలా చూపించినటువంటి కారణాన్ని బట్టి సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాట, బబులోను వారు వచ్చి యోధా వారందరినీ కూడా చెరపట్టుకుని తీసుకుపోతారని చెప్పారు. ఆ విధంగానే హిజ్కియా చనిపోయిన తర్వాత యోధా వారందరినీ కూడా బబులోను రాజు చెరపట్టుకుని తీసుకుపోయాడు. ఆ చెరలోకి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమల్లోకి వెళ్ళిపోయినటువంటి యోధా ప్రజలు ఈ భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా ఎలాంటి నిరీక్షణ కలిగి మాట్లాడుతున్నారో చూడండి. బైబిల్ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు, వారి పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇలాంటి బబులోను చెరలో ఉన్నప్పటికీ కూడా యోధా ప్రజలందరితో కూడా ఒక ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడుతూ అంటున్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, వారు పక్షి రాజు వలె నూతన బలం పొందుకుని పైపైకి ఏమవుతారంటండి? ఎగిరేవారుగా ఉంటారంటే. అంటే చెరలో ఉన్న, మనం పాడతాం కదండి, చెరలోనే పాడతామంటారు. నిజంగా మన కష్టాలు వచ్చిన పాటలు వస్తాయా? ప్రార్థనకు వస్తామా? రామ్. ప్రైజ్ హల్లెలూయా. ఈ బబులోను చెరలో ఉన్నప్పటికీ కూడా యోధా ప్రజలందరూ కూడా
ఒక ప్రోత్సాహకరమైన మాట విన్నారు. అదేంటో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. నీవు నేను కూడా శ్రమలో ఉన్నావా, చెరలో ఉన్నావా, ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా యెహోవా కొరకు మనం ఎదురు చూసినట్లయితే నీవు నేను కూడా ఒక నూతన బలాన్ని పొందుకుని పైపైకి ఎగిరేటువంటి పక్షి రాజు వలె మన జీవితాన్ని దేవుడు చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ఎలాంటి చెరలో ఉన్నావు, అనారోగ్యమైన చెరలో ఉన్నావా, కుటుంబ సమస్యల చెరలో ఉన్నావా, ఆ చెరలో ఉన్నప్పటికీ కూడా యెహోవా కొరకు ఎదురు చూడు. నీ జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నడిపించగల సమర్థుడు అనే విషయాన్ని గమనిద్దాం. ఇక ఐదవదిగా మనం చూసినప్పుడు విశ్వాసమును గూర్చి దేవుడు ఒక చక్కని మాట అన్నాడండి. మనలో విశ్వాసం అని లేకపోతే భయపడిపోతూ ఉంటాం. యేసు ప్రభువారు ఈ లోకం సశరీరుగా ఉన్న దినాలలో కొండ మీద అనేక ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలన్నీ కూడా శిష్యులు విన్నారు. అనేకమైనటువంటి ప్రోత్సాహకరమైన వాగ్దానపు మాటలు ఈ యొక్క శిష్యులందరూ కూడా విన్నారు. వినడమే కాకుండా చూచారు. దెయ్యాలు వెలగొట్టడం, అనేక వ్యాధులు గల వారిని యేసు ప్రభువారు బాగు చేయడం, ఇవన్నీ కూడా చూశారు. గొప్పగా మాట్లాడుకున్నారు. అయిపోయింది. ఒక రోజున యేసు ప్రభువారు ఈ ఇద్దరు నది యువతల నుంచి అద్దరికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ చిన్న పడవలో వెళ్తూ ఉంటున్న సమయంలో యేసు ప్రభువారు కొంచెం నిద్రపోయే ప్రయత్నం చేశారు. ఈలోగా భయంకరమైన తుఫాన్ అనేది ఆ యొక్క సముద్రం మీద కొట్టినప్పుడు ఆ అల్ల తాకిడికి వీళ్ళు భయపడిపోయి, బోధకుడా మేము నశించిపోవటం నీకు చింత లేదని చెప్పి ఆ కఠినమైన మాట మాట్లాడుతూ ఉంటుంటే యేసు ప్రభువారు ఒక మాట, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను. ఏమన్నాడండి అక్కడ? అల్ప విశ్వాసులారా, మీకు భయం ఎందుకు వస్తుంది? దిగులు ఎందుకు వస్తుంది? ఆధారం ఎందుకు వస్తుంది? కన్నీరు ఎందుకు వస్తున్నాయి? మీ జీవితాలు ఎందుకు భయపడిపోతున్నారు? మీ జీవితాలు ఎలాంటి గొప్ప కార్యాలు చూడలేదా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా దేవుడు వాడినటువంటి పదజాలము అల్ప విశ్వాసులారా. మీకు విశ్వాసం ఉంటే ఇలా భయపడేవారు కాదు, నిజంగా మీకు విశ్వాసం ఉంటే కానీ ఇలా భయపడేవారు కాదు అని చెప్పి ఒక బాధాకరమైనటువంటి మాట అక్కడ వాడారు. ఒకవేళ ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో వాక్యం ఉంటే మన జీవితాల్లో కూడా దేవుని దగ్గర అనేక కార్యాలు మనం చూసినప్పటికీ కూడా పదే పదే అల్ప విశ్వాసంతో బ్రతికి ప్రతి విషయంలో కృంగిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉంటూ, ఆందోళన పడే వ్యక్తులుగా ఉంటూ, దేవుని తక్కువ చేసి మాట్లాడే వ్యక్తులుగా మనం ఉంటున్నట్లయితే ప్రభువు నీకు ప్రోత్సాహకర మాట మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసేసి విశ్వాస వీరులుగా ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవదేవుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8-10 వచనాలు మనం చూసినట్లయితే నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, అనేక సందర్భాలను ధైర్యపరిచిన మాట. నా కుమారుడా, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. దిగులు పడొద్దు, నేను బలపరుస్తాను. నీకు సహాయం చేయవాని నేనే అని చెప్పి ఒక దివ్యమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మాట్లాడుతున్న మనకు కనిపిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8-10 వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడిని అబ్రహాము సంతానమా, బూదిగంతం నుండి నేను పట్టుకుని దాని కొనల్లో నుంచి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడు నేనే. ప్రైజ్. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయపడొద్దు, దిగులు పడొద్దు, నీకు సహాయం చేయవాడిని నేనే అని దేవుడు వాగ్దానం చేస్తాడు. యెహోషువకి దేవుడు భయములో నుంచి విడిపించినట్లుగా, అబ్రహాముని దేవుడు భయములోంచి విడిపించినట్లుగా, దావీదుని దేవుడు భయంలోంచి విడిపించినట్లుగా, యోధా ప్రజల వారిని చెరలో నుంచి దేవుడు విడిపించినట్లుగా, శిష్యుల్ని భయములోంచి దేవుడు విడిపించినట్లుగా ఈ మధ్యాహ్న కాల మనల్ని కూడా కృపగల దేవుడు భయం నుంచి, దిగుల నుంచి విడిపించి మనందరినీ కూడా ధైర్యపరచునుగాక. హల్లెలూయా.
అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిరాశ నిస్పృహలో కష్టతరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు అభయమిచ్చి విజయపదం నడిపిస్తేటువంటి గొప్ప దేవుడు అని ఈ మధ్యాహ్న కాలం మేము అందరం తెలుసుకున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరి బ్రతుకుల్లో అయినా దేని కొరకు భయపడుతున్నారో, దేని కొరకు దిగులు పడుతున్నారో, ఏ సమస్య కొరకు కృంగిపోతున్నారో, ఏ సమస్య నా జీవితంలో ఇక తీరదని చెప్పి వారే ఒక నిర్ణయానికి వచ్చారో, సమస్తము తెలిసిన దేవుడు తండ్రి, దయచేసి కృపతో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ధైర్యపరిచి నిన్ను బట్టి ధైర్యంగా బ్రతికేటువంటి ఆ మనస్సు మాకు అందరికీ దయచేయండి దేవా. హైదరాబాద్ మహానగరంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, డబ్బులు సరిపోతాయని చెప్పి కృంగుదలతో వచ్చి అనేక మంది ప్రాంతంలో స్థిరపడ్డారు. కృపగల దేవా, ఈ రోజున వాళ్ళ స్థితిని అలా ఉంచలేదు తండ్రి, ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచావు తండ్రి. ఇవి పొందుకున్న మా జీవితాల్లో చిన్న చిన్న సమస్యలను బట్టి మేము అధైర్యపడకుండా ధైర్యం తెచ్చుకుని నీలో కొనసాగడానికి కావలసిన కృప దయచేయమని, ఇదేన సగమర ఆలకించి భయములన్నిటిలోంచి విడుదల కలుగు చేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.